హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. డైలీ టార్గెట్స్ ఫాలో అవుతున్నారా? ఇన్ కేస్ ఫాలో అవ్వకపోతే మన యూట్యూబ్ ఛానల్‌లో, టెలిగ్రామ్ పోస్ట్‌లో అట్లాగే మన టెలిగ్రామ్ ఛానల్‌లో డైలీ నైట్ అప్‌లోడ్ చేస్తా. నెక్స్ట్ డేకి సంబంధించిన టార్గెట్స్ అన్నీ అందులో పెడతా. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఔట్ వన్స్. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈరోజు వీడియో బేసిక్‌గా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క యాస్పిరెంట్‌కి ఉండే డౌట్ ఇది. అసలు యూపీఎస్సీకి, టీజీపీఎస్సీకి కోచింగ్ తీసుకోవడం అవసరమా? కోచింగ్‌కి ఖచ్చితంగా ఢిల్లీకి ఆర్ హైదరాబాద్‌కి వెళ్ళాల్సిందేనా? ఈ టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ విషయం గురించి మాట్లాడడానికి మెయిన్ రీజన్ మా ఫ్రెండ్సే. సో, మా ఫ్రెండ్స్ ఏంటంటే చాలామంది లాస్ట్ ఇయర్ జరిగిన కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏవి రాయలేదు. ఇప్పుడు ఈ 2025లో జాబ్ క్యాలెండర్‌లో మెన్షన్ చేసిన నోటిఫికేషన్స్ కోసం ప్రిపేర్ అవుదాం అని చెప్పి డిసైడ్ అయ్యి నాకు మెసేజ్ చేసినారు. మరి ఎక్కడ బావుంటది? ఏ కోచింగ్ బావుంటది? ఆన్‌లైన్‌లో తీసుకుంటే బావుంటదా? ఆఫ్‌లైన్‌లో బావుంటదా? అని చెప్పి కంటిన్యూగా క్వెషన్ అడిగేసరికంటే నాకనిపిచ్చింది వీళ్ళలాంటి వాళ్ళు చాలామంది కొత్త యాస్పిరెంట్స్ కూడా ఉంటారు గదా! అంటే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, లేకపోతే లాస్ట్ టైమ్ అటెంప్ట్ ఇవ్వని వాళ్ళెవరైనా ఉంటారు గదా! వీళ్ళందరికీ హెల్ప్ అవుతదని జెప్పేసి వీడియో చేస్తున్నా. ఏ కోచింగ్ సెంటర్ బావుంటది అనే క్వెషన్ మార్క్‌కి నా ఆన్సర్ అయితే అసలు కోచింగ్ తీసుకోవడమే వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ అనంట. ఇది నా ఒపీనియన్ మాత్రమే. బికాజ్ ఇట్లా చెప్పడం చాలా మందికి నచ్చకపోవచ్చు. చాలామంది మీలోనే ఏంది ఇట్లా అంటుంది అని చెప్పేసి ఒక క్వెషన్ రైజ్ చేసుకోవచ్చు. బట్ నేను ఆల్రెడీ కోచింగ్ హైదరాబాద్‌లో తీసుకున్నా కాబట్టి, దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేషినా కాబట్టి చెప్తున్నా. వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మనీ అనంట సీరియస్‌గా. వాళ్ళు చెప్పేది ఒకటే. మనం ఏదైతే చదువుతున్నామో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అంతే. దానికి మనం అంత మనీ ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడైతే ప్రెజెంట్ మనకి యూట్యూబ్‌లో ఫ్రీ కంటెంట్ దొరుకుతుంది. పీడీఎఫ్స్ అన్ని టెలిగ్రామ్ ఛానల్స్‌లలో చాలా ఛానల్స్‌లలో ఉన్నాయి. మనకు అవైలబుల్‌గా ప్లెంటీ ఆఫ్ పీడీఎఫ్స్ ఉన్నాయి. నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. సో, వీటన్నింటిని మనం యుటిలైజ్ చేసుకోవచ్చు. ఫ్రీగా దొరికే కంటెంట్‌ని అవైలబిలిటీగా ఉన్న కంటెంట్‌ని మనం యుటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. దీంట్లోకి అడుగు పెట్టే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇది మ్యారథాన్. పెద్ద మ్యారథాన్. ఒక్కసారి మనం పరిగెత్తడం స్టార్ట్ చేస్తే మన గోల్ పాయింట్‌కి రీచ్ అవ్వడానికి మనకి 1 ఇయరే పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు, కొందరికి 5 ఇయర్స్, 5 అటెంప్ట్స్‌కి కూడా రాకపోవచ్చు. కొందరికి లాస్ట్ అటెంప్ట్ వరకి రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే కాంపిటీటివ్ ఫీల్డ్‌లో సక్సెస్ రేట్ అనేది 1% 5% మాత్రమే ఉంటది. మనం ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీనికి ఇంత ఇన్వెస్ట్ చేయడం అవసరమా? అన్నది ఒకటి ఆలోచించుకొని మనీ అనేది ఇన్వెస్ట్ చేయాలి. ఆల్టర్‌నేటివ్ సోర్స్ ఉన్నది. మనకి ఫ్రీగా దొరుకుతుంది అన్నప్పుడు ఇది యుటిలైజ్ చేసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. నేనే గాదు చాలామంది మీ సీరియస్‌గా చదివే సీనియర్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని గూడా మీరు అడిగి చూడండి. ఒకవేళ ఇదే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నారు గాబట్టి వాళ్ళకి తెలుస్తది. జాబ్ వచ్చిన వాళ్ళకి అడిగి చూడండి. జాబ్ రాని వాళ్ళకి గూడా అడిగి చూడండి. తెలుస్తది మీకు డిఫరెన్స్ ఏంటి. ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు మాక్సిమం టు మాక్సిమం. సో, ఇది అందరికీ తెలిసిన ముచ్చటనే. ఓపెన్ సీక్రెటే. రియల్ ఫ్యాక్టే. రైట్? మరిప్పుడు ఇంత టైము, ఇంత మనీ, ఇంత వేస్ట్ చేసుకొని పోవడము, లక్షలు లక్షలు, వేలు వేలు పెట్టుకునే బదులు అందులో నుండి కొన్ని హండ్రెడ్స్ మహా అంటే కొన్ని థౌసండ్స్ మాక్సిమం 3,000-5,000 లోపే అన్ని బుక్స్ అండ్ మెటీరియల్స్ దొరుకుతాయి. అండ్ దానివల్ల మనకి మనీ సేవ్ అవుతది. మనలో అందరికీ ఫోన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంటది. ఇంకా చాలా మందికి ల్యాప్‌టాప్స్ అవైలబుల్‌గా ఉంటాయి. సో, దాంట్లోనే మనం యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు. ఫ్రీగా అవైలబుల్‌గా ఉన్న వీడియోస్. అట్ ద సేమ్ టైమ్ పీడీఎఫ్‌లు గూడా మనకు టెలిగ్రామ్‌లో దొరుకుతది. అది డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. లేదు మనకి డైలీ డేటా సరిపోవట్లేదు అనంటే మంత్లీ 500-600 లోపు వైఫై కనెక్షన్ ఒస్తది. అన్ని లక్షలు పెట్టే బదులు ఈ 500-600ని ఇన్వెస్ట్ చేస్తే మంత్లీ మనకు ఎక్కువ కట్టాల్సిన పనుండదు గాబట్టి మనీ గూడా సేవ్ అయితాయి. సో, స్టడీని ఇట్లా ప్రొడక్టివ్‌గా గూడా మనం యుటిలైజ్ జేసుకోవచ్చు. స్టడీ సోర్సెస్‌ని ఇట్లా గూడా యుటిలైజ్ జేసుకోవచ్చు అని జెప్తున్నా. నెక్స్ట్ కోవడం వల్ల అంటే మనం ఇక్కడ నుండి వేరే ప్లేస్‌కెళ్తాము. కొత్త ప్లేస్‌కి. చాలామంది ఊర్లో నుండొస్తారు. వాళ్ళకి ఆ సిటీ లైఫ్, సిటీ కల్చర్‌కి అలవాటు కావడానికి, ఆ వాతావరణంకి అడ్జస్ట్ కావడానికి, ఆ ఎన్విరాన్మెంట్‌కి సెటిల్ కావడానికి టైం పడతది. అండ్ అక్కడి వాళ్ళ కల్చర్‌కి, అక్కడి వాళ్ళతో ఉండడానికి అంటే మనకి వాళ్ళకి కంపారిజన్ స్టార్ట్ అయితది. కొత్త కొత్త ఎక్స్‌పీరియన్స్‌లు, ఎక్స్‌పెక్టేషన్స్ ఒస్తాయి. ఆశలు స్టార్ట్ అయితాయి.
అరే! వాళ్ళకి అట్లా అంటే వాళ్ళ డ్రెసింగ్ స్టైల్, వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం తేడా ఉంది. వాళ్ళకి మనకి కంపారిజన్ అనేది స్టార్ట్ అయితది. ఇట్లా నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది చాలా ఉంటది. అండ్ ఇంకొకటి మేజర్‌గా వచ్చే పాయింట్ ఏంటి అనంటే, ఆ జనాలందరిని జూసి, అక్కడున్న వాతావరణం, అక్కడున్న ప్రతి పరిసరాలన్నిటిని చూస్తే మనకొకటేమనిపిస్తదంటే, ఇంత జనాలున్నారు. వీళ్ళలో మనకి జాబొస్తదా? ఇంత కాంపిటీషన్ ఉంది మనకు జాబొస్తదా? అని ఆటోమేటిక్‌గా డీమోటివేట్ అయిపోతాం. ఆటోమేటిక్‌గా మనకి మనది మనమే లో అయిపోతాం. సో, అందుకే ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ దీంట్లో ఉన్నాయి కాబట్టే ఐ ప్రిఫర్ కోచింగ్ కంటే బుక్స్ తీసుకొని చదవడం బెటర్. అండ్ కోచింగ్‌లో వాళ్ళు జెప్పేదానికి మనకు ఒకవేళ అర్థం గాకపోతే ఎన్‌సీఈఆర్‌టీస్ ఆర్ ది బెస్ట్ సోర్సెస్. 6థ్ క్లాస్ నుండి 12థ్ క్లాస్ వరకు ప్రతి ఒక్క ఎన్‌సీఈఆర్‌టీని చదివితే ఆల్మోస్ట్ మనకి బేసిక్స్ అంతా బిల్డ్ అయిపోతది. ఒక 3-4 రిపిటీషన్స్ దాన్నే ప్రిపేర్ అయితే మనకి ప్రిలిమ్స్‌కి ఎట్ ది సేమ్ టైమ్ మెయిన్స్‌కి గూడా చాలా కంటెంట్ అందులోనే దొరుకుతది. దా లేదు చాలామంది ఎట్లా అంటే, మాకు చదవడం కంటే ఎవరైనా చెప్తే ఆర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అర్థమవుతది అనంటే, దీనికి సంబంధించిన యూట్యూబ్ ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. దాంట్లో అంటే దాన్ని రిఫర్ చేస్తే బావుంటది. అన్‌లెస్ ఆర్ అంటిల్ మనకి లేదు ఖచ్చితంగా ఇది కావాలి ఇది అని అంటేనే, అప్పుడు ఎవరైనా ఫ్యాకల్టీని ఏమంటారు మెంటర్‌షిప్ లాగా తీసుకోవచ్చు. అది లాస్ట్ మూమెంట్‌లో. అది మనకింకా చాలా టైం ఉంది. బట్ ఇప్పుడు ప్రెజెంట్ బేసిక్‌గా మనకొక ఫౌండేషన్ లాగా కావాలి. ఒక బేసిక్ రావాలి అనంటే, బేసిక్స్ అన్నీ రావాలి అంటే కోచింగ్ అయితే ఏం అవసరం లేదు. ఎన్‌సీఈఆర్‌టీస్ చదివితే చాలా యూజ్ ఉంటది. దానివల్ల నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీని గురించి కూడా మనం ఫర్దర్‌గా వీడియోస్ చేద్దాము. నోట్స్‌ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఎన్‌సీఈఆర్‌టీస్‌ని ఎట్లా చదవాలి, ఒక్కో కాన్సెప్ట్‌కి అడిషనల్‌గా కంటెంట్‌ని ఎట్లా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎట్లెట్లా సోర్స్ నుండి తీసుకొని మనం రాసుకోవాలి. ఒక్కో కాన్సెప్ట్‌కి అడిషనల్‌గా కంటెంట్‌ని ఎట్లా తీసుకొని రాసుకోవాలి, ఏ సోర్స్ నుండి రాసుకోవాలి, అండ్ కరెంట్ అఫైర్స్‌ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇట్లాంటివి అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఫర్దర్‌గా వీడియోస్‌లో చేద్దాము. అండ్ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.